చలో గైస్, నేను ఈ థంబ్నెయిల్ ఎలా చేశానైతే ఈరోజు ఫుల్ వీడియో అయితే పెడతానన్నమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి 1 లైక్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, అదైనా చేయండి ప్లీజ్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఫస్ట్ థంబ్నెయిల్ ఎడిటింగ్ చేయాలంటే మీకు ఫోటోషాప్ అయితే ఫోన్లో ఉండాలి. అదైతే ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, ఫస్ట్ డూప్లికేట్ లేయర్ అయితే తీసుకోవాలన్నమాట. అదే ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది, అలా తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే లేయర్ మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ప్లస్ ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేస్తే ఇలా గ్యాలరీలోకి వెళ్తుంది అనమాట. సో ఇలా వెళ్ళిపోతే మీకు ఇమోజీస్ ఉంటుంది అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ ఇమోజీ ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఫ్రీ ఫైర్ కావాలి కాబట్టి ఇలా ఫ్రీ ఫైర్కి సంబంధించింది పెట్టుకుంటున్నాను అనమాట. మీకు ఏమైనా సంబంధించింది అంటే ఇప్పుడు కిచెన్ ఉంది, కిచెన్కి సంబంధించి అయితే కిచెన్ది పెట్టుకోవాలి. మళ్ళీ లైబ్రరీకి వెళ్ళాలి. ఫోటో లైబ్రరీకి వెళ్ళి ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, అదైతే చూస్ చేసుకున్నాను. దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి, మళ్ళీ ప్లస్ ఫోటో లైబ్రరీలోకి వెళ్ళిపోయి ఆబ్జెక్ట్ అనమాట, పర్సనల్ ఉంటుంది చూడు, అలాగా ఇది ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ లేయర్ అంటే ఇక్కడ ఎలా అయితే ఉందో, కాకపోతే యారో అక్కడ కొంచెం చిన్నగా ఉంది, బట్ పర్లేదు, ఇప్పుడు మనం ఎలానే పెట్టుకోవచ్చు. సో బట్ అక్కడ కొంచెం చిన్నగా ఉంది. మనం ఇప్పుడు ఏం చేస్తే కింద లేయర్ మీద క్లిక్ చేసి ఎండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద కొట్టేస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇలాగా అడ్జస్ట్ చేసుకుని మీకు వేరేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ లేయర్ మీద ఉంటేనే ఇలా అవుద్ది, లేయర్ మీద లేకపోతే ఇలా అవుతుంది. అలా అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ పైకి వచ్చేసి ఇక్కడ ఎలా ఉందో అక్కడ సేమ్ అలాగే ఉంది అన్నమాట. ఎలా ఉందో అలాగే ఉంది సేమ్. ఇదిగోండి ఇక్కడ ఎలా, కానీ ఇక్కడ గ్లో ఉంది. ఇక్కడ గ్లో చెప్తాను ఇప్పుడు అది ఎలా యాడ్ చేసుకోవాలి. సో అది గ్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకుని డూప్లికేట్ లేయర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంకో లేయర్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత లీనియన్ డాట్ మీద పెట్టి 30 కొంచెం 32 అలా అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాక కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. పెట్టుకున్నాక ఎఫెక్ట్స్ అని ఉంటుంది అనమాట. చెప్పాను కదా మీకు, ఎండ్ ఆప్షన్ పక్కన ఉంటుంది. అక్కడ గ్లో అని ఉండదు చూడండి, గ్లో కదా బ్రదర్గా ఉంటుంది, అదైతే వచ్చేది. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. ఇదిగోండి గ్లో అయితే వచ్చేసింది. ఇక్కడ వితౌట్ గ్లో, విత్ గ్లో ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇలా గ్లో ఇవ్వాలన్నమాట, ఇలా గ్లో. తర్వాత సెకండ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయాలి. అంటే అప్పుడు చెప్పాను కదా, కొంచెం తగ్గించుకోవాలి, ఎందుకంటే ఇది బాడీ కాబట్టి. కొంచెం తగ్గించుకుంటే బెస్ట్. ఇంకా ఎక్కువ పెట్టేసి మనకు అలా అవుతుంది. సో ఇంత చాలు, మనకి ఎక్కువ పెట్టుకోక్కర్లేదు. తర్వాత లేయర్ మీద సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ చేసుకోవాలి, అంతే అయిపోతుంది. దాని అనుకోలేదు. సో ఇక్కడ గ్లో అయితే వస్తుంది. అలాగే ఇలా గ్లో అయితే వస్తుంది అనమాట. ఫోటో లైబ్రరీలోకి వెళ్ళి ఇక్కడ అంటే టెక్స్ట్ అనమాట. ఒక టెక్స్ట్ అయితే మీరు అంటే ఫాంట్స్ ఉంటాయి, పిక్సెల్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. నాకేంటి ఇచ్చి ఒకసారి ఏమండి, ఇక్కడ హెడ్ షాట్స్ అని ఇలా వచ్చింది, బట్ ఇక్కడేమో ఇలా వచ్చింది. సో నాకేంటి ఇది ఒక్కటే కొంచెం ముందుకు వస్తే అయిపోద్ది. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు చెప్తాను అనమాట. ఫస్ట్ దాని మీద క్లిక్ చేసుకుని లేయర్ ఫ్రమ్ సెలక్షన్ క్లిక్ చేసి కింద దాని మీద క్లిక్ చేసుకుని అక్కడ క్లియర్ నొక్కేస్తే మొత్తం చేంజ్ అయిపోద్ది అనమాట. పైన దాని మీద క్లిక్ చేసుకుని ఎండ్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ట్రాన్స్ఫర్ నొక్కుంటే ఇలా వచ్చేద్ది అనమాట. అంటే ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మర్జ్ డౌన్ చేసుకోవాలి. దాన్ని నొక్కేసాక ఇక్కడ ఎండ్ ఆప్షన్ నొక్కి ట్రాన్స్ఫర్ మీద నొక్కితే 1 మినిట్ అని ఎండ్ ఆప్షన్ మీద
ఇలా సెట్ అయిపోతాయి. ఇంతనమాట సింపుల్. సో ఇలా అయితే అయిపోద్ది అన్నమాట. ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇది కూడా అడ్జస్ట్ చేసుకుంటే మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ పిక్సెల్స్ అయితే నొక్కాలి. ఎండ్ ఆప్షన్కి వెళ్ళి గ్రేడియంట్ అని ఉంటుంది, దాని మీద తీసుకోవాలన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే కలర్స్ మీరే అక్కడ ఉంది కదా, కలర్స్ మీరే చూసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ గ్లో ఉంది, కొంచెం గ్లో ప్లస్ గ్లో ఉంది, బట్ ఇక్కడ గ్లో లేదు పెద్దగా. సో ఇక్కడ ఏం చేయాలి, డూప్లికేట్ లేయర్ తీసుకుని లేయర్ మీద క్లిక్ చేసి లీనియర్ డాట్ మీద క్లిక్ చేసి 34, 35 అలా పెట్టుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని బ్లర్ మీద క్లిక్ చేసుకుంటే ఇదిగోండి గ్లో వస్తుంది. ఇంత అనమాట. ఇదిగోండి వితౌట్ గ్లో, విత్ గ్లో, ఇంత అనమాట. కొంచెం పెంచుకుంటామంటే అంతే సరిపోద్ది. అంటే గ్లో టెక్స్ట్కి ఎక్కువ ఉండాలి. ఇదిగోండి. సో ఇక్కడ గ్లో ఉంది కదా, వితౌట్ గ్లో, ఇదిగోండి వితౌట్ గ్లో, ఇది విత్ గ్లో, ఇంతే అనమాట. సింపుల్. దీన్ని మస్ట్ డౌన్ చేసుకోవాలన్నమాట. ఇది అయిపోయాక ఇక్కడ ఏంటంటే ఓకే ఇవ్వండి ఇలా అయితే వచ్చేది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం ఇలా షాడోస్ అయితే వచ్చినాయి కదా, షాడోస్ అలా ఇక్కడ రాలేదు. ఇక్కడ షాడో రాలేదు, అది అలా పెట్టుకోవాలి చెప్తాను ఇప్పుడు. ఓకేనా. డూప్లికేట్ లేయర్స్ చేసుకుని ఇక్కడ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళిపోవాలి మనం. ఫస్ట్ సెలెక్ట్ పిక్సెల్స్ చేసుకుని ఓకే ఇవ్వండి ఎండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కీ అంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ పెన్సిల్గా ఒకటి ఉన్నది కదా, సో అదైతే క్లిక్ చేసి మీకు కావాల్సిన కలర్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ ఒకటి ఉంది, సో దానికి రైట్ కొట్టేసాను నేను. కొంచెం నిన్న తీసుకుని ఇలా రైట్ కొట్టేసాను నేను. ఓకేనా. కొంచెం కిందకి ఓకే ఇలా రైట్ అయితే కొట్టేసాను నేను. ఇంకా కొట్టలేదు, ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం చూస్తే అట్రాక్టింగ్గా ఉండాలి థంబ్నెయిల్, సో అందుకనే. మరి కింద లేయర్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ పిక్సెల్స్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. మళ్ళీ ఆ 2 లేయర్ చేసుకుని ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ -4 or 5, -4 కానీ 5 కానీ మనం 4 తీసుకుందాం పోనీ. ఓకేనా, మనం 4 తీసుకుందాం. 4 చాలు చెప్పాలంటే, 4 బెటర్ అయి ఉంటుంది. మళ్ళీ కింద ఎక్స్ట్రాక్ట్ ఉంది కదా, అది నొక్కేస్తే అయిపోతుంది. ఇక్కడైతే వచ్చేసింది ఆటోమేటిక్గా. ఆగండి చూపిస్తా. ఇదిగోండి ఇలా అయితే వచ్చేద్ది అన్నమాట. -4 కన్నా ఎక్కువే పెట్టుకోవచ్చు, పర్లేదు, కాకపోతే లిమిట్లో ఉండాలన్నమాట. సో మస్ట్ డౌన్ చేసేసుకోవాలి. ఇది టర్న్ నొక్కేసుకొని ఫస్ట్ అయితే షాడో యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా, అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి లేయర్ ఫ్రమ్ సెలెక్షన్ నొక్కితే డన్ అని అయిపోద్ది. డన్ అని నొక్కాలి. మళ్ళీ డూప్లికేట్ లేయర్ తీసుకోవాలి, లేయర్ ఫ్రమ్ కాదు, డూప్లికేట్ లేయర్ తీసుకుని ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ డ్రాప్ షాడో అని ఉంటుంది, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. బ్లోవర్ మీద ఎక్కువ పెంచుకోవచ్చు, బ్లోవర్ మీద. నెక్స్ట్ ఇలా అయితే వచ్చేది. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. దీనికి ఎక్కువే పెట్టుకోవచ్చు, బట్ కొంచెం ఇలా పెట్టుకోవచ్చు, దీనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి మాత్రం తక్కువే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకుంటే ఇలా వచ్చేది. సో అందుకని కొంచెం తక్కువ పెట్టుకోవాలి, తగ్గించుకోవాలన్నమాట. సో ఇంతే, షాడో అయితే వచ్చేసింది. ఇక్కడ మనం పెట్టుకున్న మన షాడో అయితే వచ్చింది. మస్ట్ డౌన్ చేసేసుకోవాలి, దాన్ని నొక్కితే అయిపోద్ది. మళ్ళీ మనం టెక్స్చర్స్ ఇంకా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఒక స్మైల్ ఎమోజిని అయితే ఇచ్చుకోవచ్చు మన. ఎందుకంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, నేను ఆల్రెడీ
డౌన్లోడ్ అయ్యి చేసుకున్నాను అనమాట. సో ఇలా నేను కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మీకు అడ్జస్ట్ చేసుకోవడం వచ్చు అనుకోండి కదా, సో చెప్పట్లేదు మీకు. అడ్జస్ట్ చేసుకుని మనం ఇది ఇక్కడ అంటే ఎక్కడ పర్ఫెక్ట్గా ఉంటుందో అక్కడ పెట్టుకోవాలి మనం ఫస్ట్ అయితే. సో ఇక్కడ బాగుంది, కొంచెం కిందకెట్టి ఇంకో ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట. మనం రైట్ కొట్టేసాం, అలా ఉందన్నమాట. బట్ ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడేమో ఆ స్మైల్ ఇమోజీ ఇక్కడ ఉంది. మనం ఏం చేసాం, మనం ఇక్కడ పెట్టుకున్నాం. చూపిస్తాం. ఒక లైబ్రరీకి వెళ్ళాలన్నమాట, ఫోటో లైబ్రరీకి వెళ్ళి ఇంకో టెక్స్ట్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంతే అడ్జస్ట్ చేసుకుని మన హెడ్ షాట్ అనే లేయర్కి ఎలా అయితే కలర్ అప్లోడ్ చేసామో, అలాగే ఇదేంటి గ్లో అప్లోడ్ చేసామో, అలా షాడో అప్లోడ్ చేసామో, దీనికి కూడా అలా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఫోటో లైబ్రరీలోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. మనం వెళ్ళిపోయి ఇంకోటి టెక్స్ట్ అయితే ఉంటుంది కదా, ఇంకోటి మన ఫ్రీ ఫైర్ అనే టెక్స్ట్ ఉంటుంది, అది యాడ్ చేసుకోవాలి. ఇదండి ఇక్కడైతే వస్తుంది. మనం ఇది కూడా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకున్నాక ఈ రెండు టెక్స్టులకి ఎలా అయితే చేసామో ఈ టెక్స్ట్కి కూడా అలా అన్నీ ఇచ్చేయాలన్నమాట. గ్లోస్ కానీ షాడోస్ కానీ, ఇంకా ఇది టెక్స్ట్కి కూడా అలాగే ఇచ్చేసుకుందాం. సో అలా అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ అంటే ఇక్కడ చూసినట్లయితే వెనకాల కూడా గ్లో వచ్చింది. ఇలా వెనకాల గ్లో ఇచ్చేసుకుందాం. ఇంతే. మళ్ళీ ఫోటో లైబ్రరీకి అయితే వెళ్ళిపోయి మీకు గ్లో ఏదైతే ఉందో, గ్లో కాదు, ఫస్ట్ అయితే ఇంకో ఎమోజీని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇలాగా. కాకపోతే ఒక దాని మీద ఉండాలి, ఇక్కడే అని పర్ఫెక్ట్గా ఇక్కడే ఉండాలి అని ఏం లేదు. బట్ నాకు ఎందుకో యాడ్ చేయాలనిపించింది కాబట్టి యాడ్ చేస్తున్నాను. ఇలా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలాగా. సో ఇలా మీకు థంబ్నెయిల్ అయితే ఇలా రెడీ అయిపోద్ది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి కామెంట్లో నచ్చితే వావ్ అని కామెంట్ చేయండి.